లోకేష్ గారు ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. అసలు ఎందుకు వెళ్తూ ఉన్నారు? ఏదైతే లిక్కర్ స్కామ్‌లో జరిగిన ఏదైతే ఇప్పుడు డబ్బు ఉంటుందో, ఆ డబ్బంతా లండన్‌లోనే ఉందా? ఆ గుట్టును బయట పెట్టడానికే వెళ్తూ ఉన్నారా? లేదంటే ఏదైనా పెట్టుబడుల గురించి మాట్లాడడానికి వెళ్తూ ఉన్నారా? అసలు ఎందుకు వెళ్తూ ఉన్నారు అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డీవీఎస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సార్, ఇప్పుడు లోకేష్ గారు అయితే ఢిల్లీ పర్యటనకు వెళ్తూ ఉన్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. అసలు ఎందుకు వెళ్తూ ఉన్నారు? దీని వెనకాల అసలు ఏముంది? జగన్ గారు దీని గురించి ఏమైనా భయపడుతూ ఉన్నారా? లండన్లో జగన్ కొన్న దీవి ఐలాండ్ దాన్ని గుట్టు బయట పెడతానికి వెళ్తున్నాడా, లేదు జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్లలో లండన్కి ఎంత మనీ లాండరింగ్ చేశాడు, దాని యొక్క ఆ రహస్యాలు బయట పెట్టడానికి వెళ్తున్నాడా? అంటే లోకేష్ లండన్ పర్యటన అనగానే జగన్ వెన్నులో వణుక. ఎందుకంటే లిక్కర్ స్కామ్ మీరు అన్నట్టుగా, మరి లిక్కర్ స్కామ్ అటు ఆఫ్రికా దేశాలకి పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్నారు, దుబాయ్కి మనీ లాండరింగ్ జరిగిందన్నారు, అమెరికాకి జరిగింది, లేకపోతే యూకే అదే ఏది యునైటెడ్ కింగ్డమ్ లండన్కి జరిగింది అంటున్నారు. అంటే ఇప్పుడు కృష్ణదేవరాయలు ఒక 6 నెలల క్రితం చెప్పాడు, అనిల్ సునీల్ జగన్మోహన్ రెడ్డి అన్నదమ్ములు అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి 4,000 కోట్లు మనీ లాండరింగ్ చేశారు. ఒక దుబాయ్కే సునీల్ రెడ్డి 2,000 కోట్లు మనీ లాండరింగ్ చేశాడన్నారు. అతను చెప్పింది నిజమని తర్వాత బయటపడింది. నిజంగానే దుబాయ్లో ఒక డెన్ ఉందన్నారు. అంటే నోట్ల కట్టలు, స్పెషల్ ఫ్లైట్లు, వాళ్ళ యొక్క జల్సాలు, లేకపోతే ఆఫ్రికా ఆంధ్రప్రదేశ్ లింకులు సిట్ బయటకు పెడుతోంది. రోజుకో కథనం బయటకు వచ్చింది. నిన్న జాంబియా బయటకు వచ్చింది. ఏది ఆ జాంబియాలో మరి మైనింగ్ బిజినెస్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి బిగ్ బాస్ అక్కడ ముందే వీళ్ళందరినీ పంపాడని, కొన్ని ప్యాకెట్స్ని గుర్తించారని, లేకపోతే అక్కడ డిస్టిలరీలు ఏది ఐవరీ కోస్ట్, అక్కడ ఘనా, తర్వాత అక్కడ ఉన్నటువంటి క్యామరూన్, టాంజానియా. అసలు టాంజానియాకి ఎవరు వెళ్ళారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్ళాడని, వెంకటేష్ నాయుడు, అతను ఎవరు విజయానంద రెడ్డి. అటు ఆఫ్రికా లింకులు కాదు, అసలు జగన్ సీఎంగా ఉన్నప్పుడే లండన్ దగ్గర ఒక దీవి కొన్నాడు అన్నారు. ఇప్పుడు జగన్ పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. హర్ష వర్ష ఇవాళ అక్కడే ఉన్న దీంట్లో ఆయన భార్య పదే అప్పట్లో లండన్ పర్యటనలు చేసేవాళ్ళు, స్పెషల్ ఫ్లైట్లలో వెళ్ళేవాళ్ళు. నీకు హెలికాప్టర్లు స్పెషల్ ఫ్లైట్లు అనగానే వీళ్ళకేంటి కట్టాల డబ్బులు. మరి ఇక్కడ మనీ ఏది లిక్కర్ స్కామ్లో జీపే ఓకే చేయలేదు, లేకపోతే ఫోన్పేలు లేవు, ఒట్టి క్యాష్ అండ్ క్యారీయే. ఆ డబ్బంతా ఇవాళ లండన్కి మరి అక్రమ రవాణా జరిగిందా? ఇప్పుడు లోకేష్ లండన్ పర్యటన అనగానే వీళ్ళు కంగారు ఎత్తిపోతున్నారు. ఇప్పుడు అక్కడ గ్రీన్లాండ్ లాగా జగన్ ల్యాండ్ ఉందా? ఇప్పుడు గ్రీన్లాండ్ అనగానే మనకు గుర్తొచ్చేది ట్రంప్ అసలు గ్రీన్లాండ్ను కొనాలని చూశాడు. అది ఇప్పుడుది కాదు, అది ఎప్పుడో 19వ శతాబ్దం నుంచి వాళ్ళు అసలు అక్కడ బాగా వేయాలని, ఏది అమెరికా. ఆ గ్రీన్లాండ్ అదొక మరి 1,00,000 కోట్ల నుంచి 6.5 లక్షల కోట్లు ఉంటుంది దాని వర్త్. అంత మొత్తంతో అమెరికాతో దాన్ని కొనిపించాలని ట్రంప్ పదే అంటున్నాడు. ఏది అసలు గ్రీన్లాండ్ 51వ రాష్ట్రం కావాలి అమెరికాకి. గ్రీన్లాండ్ లాంటిదే జగన్ ల్యాండ్ ఉందా? అక్కడ ఒక దీవి. ఇప్పుడు లోకేష్ లండన్ పర్యటన అనగానే వీళ్ళు కంగారు ఎత్తుతోంది. అందుకే ఇప్పుడు 16వ తారీఖు లోకేష్ లండన్ పర్యటన అధికారుల యంత్రాంగంతో వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? అసలు వాళ్ళ పర్పస్ ఏంటి? ప్రభుత్వం ఏం చెబుతోంది? విశాఖపట్నంలో సమ్మిట్ పెడుతున్నారు. నవంబరు 14-15 తేదీల్లో విశాఖపట్నంలో సమ్మిట్ పెడుతుంటే ఆ సమ్మిట్కి మరి ఈ కంపెనీలను ఆహ్వానించడానికి వెళ్తున్నాడు. ఏది ఇప్పుడు మెడికల్ అండ్ హెల్త్, లేకపోతే ఎడ్యుకేషన్, ఏది ఇంకా ఐటీ కంపెనీలు. ఈ కంపెనీలను తీసుకురావటం కోసం మరి అక్కడ ఉన్న కంపెనీలతో అతను ముఖాముఖి చర్చలు. గతంలో లోకేష్ అమెరికా కూడా వెళ్ళాడు. అక్కడేంటి ఎనర్జీ సర్వ్ అందులో పాల్గొన్నాడు. ఆ సదస్సులో దగ్గర ఒక 2,500 మంది పారిశ్రామికవేత్తలను కలిశాడు. 25 కంపెనీలకి, 25 దేశాలకు చెందినటువంటి 2,500 మంది ప్రముఖులతో అతను ఫేస్ టు ఫేస్
ఆ రోజు అమెరికా పర్యటన. ఇప్పుడు లండన్ పర్యటన ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే బ్రిటన్ ప్రధాని వచ్చే నెలలో భారత్ పర్యటనకు వస్తున్నారు. నెక్స్ట్ మంత్ బ్రిటన్ ప్రధాని వస్తున్నాడు. ఇక్కడ మరి విశాఖపట్నంలో ఒక సమ్మిట్ పెడుతున్నాం. బ్రిటన్ మరి భారత్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ భారతదేశంలో పెట్టే బ్రిటన్ పెట్టుబడుల్లో అధిక శాతం ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి. ఒక అభ్యర్థన, ఒక అంబాసిడర్గా ఇవాళ లోకేష్ లండన్ పర్యటన. ఎందుకంటే మొన్న సింగపూర్ వెళ్ళారు. సింగపూర్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు భరత్, నారాయణ, లోకేష్, మరి అధికారుల బృందం అక్కడ సింగపూర్ వెళ్ళారు. సింగపూర్ వెళ్ళినప్పుడు మరి అక్కడ ఆ ప్రధాని కలిశారు, అక్కడ ఉన్న మంత్రులను కలిశారు. మళ్ళా మీరు ఆంధ్రప్రదేశ్కి రండి, జగన్మోహన్ రెడ్డి మీ మీద అవినీతి ముద్రేసి తరిమేశాడు, అది పొరపాటు అయిపోయింది, మీరు మళ్ళా రాజధానిని అభివృద్ధి చేయండి అని అడిగారు. వాళ్ళేమో క్యాపిటల్ డెవలప్మెంట్కి అంత ఇంట్రెస్ట్గా లేరు సింగపూర్ వాళ్ళు. ఏమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటాడు, మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెడతాడేమో. ప్రపంచంలోనే అవినీతి రహిత దేశం సింగపూర్. అలాంటి దేశం మీద అవినీతి ముద్ర వేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ అంటే ఇతర దేశాల్లో ఒక రకమైన చెడ్డ పేరు తెచ్చాడు. కొరియాలో అప్రదిష్ట పాలు చేశాడు, జపాన్లో అప్రదిష్ట పాలు చేశాడు. ఆ పీపీఏలు రద్దు చేయడం ద్వారా కొరియా, అసలు జపాన్ మంత్రులు అప్పుడు ప్రధానికి లేఖలు రాశారు మోడీకి, ఇట్లా అయితే మేము భారతదేశంలో పెట్టుబడులు పెట్టాం అని చెప్పి. కొరియా, జపాన్ దేశాలు అసలు ఇండియా అంటేనే భయపడే పరిస్థితి తెచ్చాడు జగన్ వల్ల. దాన్ని సరిచేసి ఇవాళ సింగపూర్ని మళ్ళీ ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్లో లాజిస్టిక్స్ డెవలప్ చేయండి, పోర్ట్ బేస్డ్ ఎకానమీ, మేము ఇంకొక 6 పోర్టులు కొత్తగా కడుతున్నాం, వాటిల్లో మీరు పనిచేయండి, రోడ్డు డెవలప్మెంట్ లేకపోతే లాజిస్టిక్స్ డెవలప్మెంట్లో అన్న సింగపూర్ ఇవాళ కొంత చేయూత అందించాలి అని ఇవాళ లోకేష్, మరి భరత్, నారాయణ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఆ బృందం అభ్యర్థన వాళ్ళు మన్నించారు. సింగపూర్ ముందుకు వచ్చింది. ఇక్కడేంటి ఈ జిఐ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. అట్లాగే ఇవాళ మరి లండన్ ద్వారా అక్కడికి వెళ్ళి కూడా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొద్దాం, అక్కడ కంపెనీలు తీసుకొద్దామని లోకేష్ లండన్ పర్యటన పెట్టుకుంటే వీళ్ళు కంగారెత్తిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఏది అతను లండన్ వెళ్తోంది కేవలం పెట్టుబడులు అనేది ముసుగు మాత్రమే, అసలు మా అవినీతి మూలాలు వెలికి తీయడానికి వెళ్తున్నాడు. మేము అక్కడ కొన్న ఐలాండ్ గురించి, లేకపోతే మేము అక్కడ పెట్టిన బ్యాంకు గురించి, జగన్ ఒక బ్యాంకు పెట్టాడని, ఒక దీవి కొన్నాడని ప్రచారం జరిగిన నేపథ్యంలో సరే ఎవరి కంగారు వాళ్ళది. థ్యాంక్ యూ సార్. నమస్తే.